పిన్ని, ఓకే, ముసలి వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉంటారు పిల్లలు. సైబర్ నేరగాళ్ళు, హింస అనమాట, మనిషికి పక్క మనిషితో హింస. సైబర్ నేరగాళ్ళు సరే, ఇద్దరు కూడా లేవు, ఒక్క ముసలై ఉంది. పేపర్ని నమ్మేదానికి లేదు, కరెంటు వాడిని నమ్మేదానికి లేదు, గ్యాస్ వాడిని నమ్మేదానికి లేదు, ఎవరిని నమ్మేదానికి లేదు. అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం ప్రజెంట్. అయితే అటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎటైతే ఎక్కడి నుంచి ప్రమాదం పొంచుకొని వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి, ఆ చిన్న పిల్లాడికి కూడా మహిళలు భయపడే పరిస్థితులకి వస్తున్నాయి. చిన్న పిల్లాడు కూడా మహిళలకి మగవాళ్ళకి భయపడే పరిస్థితులు ఉంది కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ మంచి అవగాహనతో ముందుకెళ్తే చాలా బాగుంటుంది. మన ఆలోచన తీరుని చెడు వైపు కంటే మంచి వైపు మరలిస్తేనే బాగుంటుంది. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల అరాచకాలకు గురయ్యి బలైపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల అనాలోచిత కారణాల వలన బలైపోతున్నారు. సార్ ఇప్పుడు చెప్పారు, పిల్లలు అంతా ఆశిస్తాము మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మనమేం తక్కువ, మనకేం ఆదాయం లేదా అనేసి మనకు కూడా మనకి స్తోమత లేకపోయినా మన పిల్లల్ని అక్కడ ఉంచాలని ఆలోచిస్తారు. తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, హాస్టల్లో ఏ విధంగా గడుపుతున్నారో తెలియదు. అర్ధరాత్రి ఏ సినిమాలకి షికార్లకని అబ్బాయిలు వేసుకొని తిరుగుతున్నారో తెలియదు. కానీ మనకి తెలిసేది ఒకటే, ఎక్కడో చదువుతున్నారు అంతే. ఇట్లా వివాహాలు అవుతున్నాయి, ఇట్లా విడాకులు వచ్చేస్తున్నాయి. అంటే మనము బిడ్డకి విద్యా వ్యవస్థని అలవాటు చేసే ముందు, చేసిన తర్వాత మానవతా విలువల్ని కూడా అలవాటు చేయాలి. మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియపరచాలి. అది తెలియపరచాలంటే చదువులాగా నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది రాయి, ఇది చూడు కాదు. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో అదేవిధంగా మన బిడ్డలు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల మంచి జరుగుతుంటే పక్క కుటుంబం కూడా కానీ ఇది బాగుంది, మనం కూడా ఈ విధంగానే ఉండాలని ఇప్పుడు నేర్చుకుంటున్నారు. పెద్దలు నేర్పించిన సంస్కృతి సంప్రదాయాలు అందరూ మర్చిపోయారు. ఇప్పుడేదో అంగట్లో కొనుక్కొచ్చినట్టు, అరువు తెచ్చుకున్నట్టు, ఇప్పుడు ఇదేదో బాగుంది, ఇట్లా నేర్చుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు. సార్ చాలా చక్కగా చెప్పారమ్మా. ఇది మనం పాటిస్తూ మన పక్క వాళ్ళకు కూడా, మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన పక్కన కుటుంబాలకు కానీ ఈ మానవతా విలువల గురించి, ఎందుకంటే అమ్మనే ఇంటికి పునాది. అమ్మ చేసిందే పిల్లలకి తెలుస్తుంది. తండ్రి ఎక్కువ బయట ఉంటారు కాబట్టి చక్కగా పిల్లలందరూ మంచి భవిష్యత్తు తీసుకొని ముందుకెళ్ళాలని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా వీళ్ళలో కూడా చాలా వేదమాతలు, చాలా మంచి తల్లులు ఉన్నారు. ఎందుకంటే మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో బయట మనుగడ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారంటే అది పూర్తి మీ కుటుంబ సహకారంతో ఈ విధంగా జరుగుతుంది. మనం ఈ విధంగా ఉన్నాం కాబట్టి కొంచెం టైం మన చుట్టుపక్కల వారికి కూడా కేటాయిస్తే, సార్ చెప్పారు, మీరు ఒక్కరు నేర్చుకుంటే సరిపోదు. కొన్ని కుటుంబాలైనా మీరు పక్కన చెప్పినప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు, వాళ్ళకి తెలియపరిచినప్పుడు కొద్దిగా వాళ్ళైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.